నాకు పెళ్లి అయిపోయిందని మన యాక్టర్ సత్యకృష్ణన్తో. అవును. మీ నటుడు హర్షవర్ధన్ వైఫ్ ఎవరో తెలుసా నోటిఫికేషన్ గ్లామరస్ గా ఉంటది నీకు. ఏంటి గ్లామరస్ గా ఉండేది? ఆమెనా అన్మ్యారీడా లేకపోతే నాకు ఆ అమ్మాయి మీద ఏమైనా క్రష్ ఉందా? మ్యారీడా? భర్త పరిస్థితి ఏంటో, పిల్లల పరిస్థితి ఏంటి? ఆమెకి ఫోన్ చేశా ఈ సందర్భంలో. సత్యకృష్ణ ఫోన్ చేసి అడిగితే ఎవరు పాపాన పోతారు అయ్య బాబోయ్! వదిలేండి అన్నా. నీ స్పోర్టినెస్ కాదమ్మా, నాకు ఇక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. నాకున్న రిలేషన్‌షిప్స్, నాకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి నువ్వు పెళ్ళయిందా? నువ్వు సింగిల్ అనుకున్న అబద్ధం ఆడినట్టు అవుతుంది. మోసం చేసినట్టు అవుతుంది. వదిలేయండి అని ఆమె. హ్మ్. నరకం చూసా. అంటే టు సమ్ ఇట్ అప్ థంబ్‌నెయిల్స్ ఇచ్చే ఎఫెక్ట్ గాని, ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు మీరంత బాగా మీరు అంటే ఇది మీకు అర్థమవుద్ది నేనేం చెప్పదలుచుకున్నానో. మీరు ఒక మాట అన్నారు. ఇది థర్డ్ పర్సన్ సంబంధించింది. మీరు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేకపోతే లేదని ఇందాక. సార్. అనిల్ రావిపూడి గారు. అవునవును. ఈ డిస్క్లైమర్ తను ఇచ్చేవాడు సార్. హ్మ్. ఇప్పుడు మీ సెక్సువల్ లైఫ్ ఎలాగుంది అని అడగాలి తను. ఎందుకు సింగిల్‌గా ఉంటున్నావు కదా! ఏంటి నీ పరిస్థితి అని. తనన్నాడు.